అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. మనం ఎన్నో గుడికి పోతామే. ఈ దేహంలో ఉండే పరమాత్ముడు జీవించే వసించే ఈ దేహమును ప్రధానమైన దేవాలయం మనం ఎప్పుడు మనం తలుసుకుంటామో అప్పుడు మన జీవితం అద్భుతమైన జీవితంగా మారిపోతుంది. ఈ జ్ఞానం లేని వలన ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు, మనస్తాపాలు నడుస్తాయి. ఇది ఒకే జ్ఞానం లేని ఒక కారణం నుండి. ఆ జ్ఞానమే మన భగవద్గీత నుండి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానమే రామాయణం నుండి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానమే మహాభారతం నుండి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానమే వేదాల నుండి వచ్చే జ్ఞానము. ఆ జ్ఞానము ఎవరికి వచ్చిందంటే, ఎవరు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసినారో ఆ భక్తి టీవీ యొక్క ఫౌండర్ అంటే మన నరేంద్ర చౌదరి గారు, వాళ్ళ ధర్మపత్ని రమాదేవి గారు, వాళ్ళ పరివారం రచనమ్మ, వాళ్ళందరూ సేరి వాళ్ళ తల్లిదండ్రి ఎంత పుణ్యవంతులు, వీళ్ళకు జన్మం ఇచ్చిన తల్లిదండ్రి ఎంత పుణ్యవంతులు, ఇలాంటి ఒక సంకల్పం తీసి జనాలకు ఒక మంచిది చేయాలి. ప్రతి సంవత్సరం కూడా తప్పక 15 రోజు పౌర్ణమి నుండి అమావాస్య వరకు ప్రతిరోజు ఇలాంటి ఒక దీపోత్సవం జరిపించి జనాలకి మహత్తరమైన ఆనందం ఇచ్చే ఆ పరివారము శతాయుషుగా ఉండి, మన తమిళలో వైష్ణవులు చెప్పే ఆశీర్వాదం, భగవంతుడికి ఆశీర్వాదం ఇచ్చిన ఒకే సంస్కృతి భారతీయ సంస్కృతి. వేరే సంస్కృతిలో మనం భగవంతుని ప్రార్థిస్తాము, మనకు అది కావాలి ఇది కావాలి. మరి భారతీయ సంస్కృతంలో వైష్ణవ ధర్మంలో పరమాత్ముడికి ఆశీర్వాదం ఇచ్చిన అద్భుతమైన పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 అంటే, హే పరమాత్ముడా, నువ్వు ఈ భూమండలానికి జనాలకి ఇంత ఆనందం ఇచ్చావు కదా, నువ్వు జీవించు, నువ్వు 1000 సంవత్సరం జీవించు, నువ్వు ఎప్పుడు నిరంతరంగా ఉండు అని చెప్పిన అద్భుతమైన భారతీయ సంస్కృతికి వందించి నమస్కరించి, ఇక్కడ పుట్టిన ఋషులకు నమస్కరించి, మన గురువులకు వందనం చెప్పి నా 2 మాటలు ఇక్కడ పూర్తి చేస్తాను.